బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యాడు. రామ్మోహన్ రావు తలపైన సుత్తితో కొట్టి చంపాడు ఓ దుండగుడు. ముందుగా మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే అదే సమయానికి రామ్మోహన్ రావు తన భార్యతో కలిసి ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉండగా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి సుత్తితో తలపై కొట్టడం మొదలుపెట్టాడు. హత్య తర్వాత ఆ నిందితుడు రామవరం వైపు పరారైపోయినట్టు తెలుస్తోంది. 6 నెలల క్రితమే సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయ్యాడు రామ్మోహన్ రావు. రిటైర్మెంట్ తర్వాత గణేష్ బస్తీలో ఇల్లు కొనుక్కున్నాడు. అయితే ప్రస్తుతానికి వివాహేతర సంబంధమే కారణంగా హత్య జరిగినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ ఆధారితంగా ప్రస్తుతానికి పోలీసు ఈ యొక్క కేసుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కేసు పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మనకు పైన ఫోటోలో స్పెట్స్ ధరించినటువంటి వ్యక్తి రామ్మోహన్ రావు 6 నెలల క్రితమే సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయి గణేష్ బస్తీలో ఇల్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నాడు. కింద కనిపిస్తున్నటువంటి వ్యక్తి నిందితుడు. సో నిన్న సాయంత్రం రామ్మోహన్ రావు తన భార్యతో కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా ఈ కింద కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి నిందితుడు మాస్క్ ధరించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి టిఫిన్ చేస్తున్నటువంటి రామ్మోహన్ రావు తలపైన స్థితితో కొట్టి 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 చాలా దారుణంగా ఆయన్ని హతమార్చాడు. అక్కడి నుంచి రామవరం వైపుగా పరారైపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి వివాహేతర సంబంధమే ఈ దారుణమైనటువంటి హత్యకు గల కారణంగా తెలుస్తోంది. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున పలు కోణాల విచారిస్తూ ఉన్నారు. సో క్లూస్ టీమ్స్ అండ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఎక్కడికి పరారైపోయాడు ఏంటనే విషయంలో పోలీసులు చాలా క్లియర్గా ప్రతి అణువు కూడా అన్వేషిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గణేష్ బస్తీలో నివాసం ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుని ఒక నిందితుడు చాలా దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో నిందితుడికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు నిందితుడికి రామ్మోహన్ రావుకి ఎటువంటి పరిచయం ఉంది? వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? ఇదొక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా చూడాలా, లేదంటే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి అలా రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి ఇంట్లో నగదు లేదా ఇతరత్ర ఏదైనా వస్తువులు ఉండుంటాయి, దొంగతనం చేయొచ్చని నాకు ఆలోచనతో వెళ్ళాడా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందినటువంటి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గుబ్బల రామ్మోహన్ రావు నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకైతే గురయ్యారు. మనకి స్థానికుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న రాత్రి 8:30 తర్వాత ఒక దుండగుడు ముసుగు ధరించి చేతిలో సుత్తి ధరించి నిన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ రావు తన భార్య సావిత్రి కలిసి టిఫిన్ చేసినటువంటి సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి దుండగుడు ప్రవేశించాడు, చొరబడ్డారన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత వెంటనే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరు అని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశారు. కానీ దుండగుడు అకస్మాత్తుగా రామ్మోహన్ రావుపై సుత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అతని నుంచి అతను అడ్డుకుంటూ ఇంటి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అరుపులు కేకలు కూడా పెట్టారు. అప్పటికి స్థానికులు కూడా ఆ ఘటనను గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంటి ఆవరణలోనే సుత్తితో చాలా బలంగా రామ్మోహన్ రావు తలపై దాదాపు విచక్షణ రహితంగా 1 నుంచి 5 సార్ల వరకు తలపై మోదినట్లు మనకు సమాచారం. అయితే తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రామ్మోహన్ రావు. భార్య సావిత్రి కూడా ఆ ఘటనను కళ్ళారా చూస్తూ అపస్మారక స్థితికి అయితే వెళ్ళిపోయింది. అయితే తీవ్రమైనటువంటి రక్తస్రావానికి గురై అక్కడికక్కడికే కుప్పకూలిపోయి అక్కడే మృతి చెందాడు రామ్మోహన్ రావు. అయితే అప్పటికే స్థానికులు ఆ ఘటనను గమనిస్తూ నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు ఒక ద్విచక్ర వాహనంపై మరొక యువకుడి సహాయంతోనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అయితే తొలుత పోలీసులు కూడా సమాచారం అందుకొని ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ తో పాటు ప్రత్యేక బృందాలతో కూడా ప్రస్తుతం నిందితుడి గురించి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను కూడా ప్రస్తుతం రంగంలోకి దించాయి పోలీసులు. ప్రధానంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ తో పాటు ఆయన పలువురు సిబ్బందిని కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం నియమించారు. అయితే నిందితుడు ఎవరు, ఆయన ఎందుకు ఈ అఘాత్యానికి పాల్పడిన అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అయితే నిందితుడు మరొక యువకుడి సహాయంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. రామవరం వైపుగా వెళ్ళినట్లు అటు డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా గుర్తించడంతో పోలీసులు అనేక కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే రామ్మోహన్ రావుకు సంబంధించి అతను సింగరేణి ఉద్యోగి. కేవలం ఒక 6 నెలల క్రితమే అతను సింగరేణి ఉద్యోగిగా పదవి విరమణ పొందారు. అతని స్వస్థలం రుద్రంపూర్. అయితే 6 నెలల తర్వాత రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ తోటి అటు గణేష్ బస్తీలోనే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశారు. ఆ ఇల్లు కూడా వివాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు కూడా గతంలో ఒక 2-3 ఎత్తించినట్లు, ఆ తర్వాత రామ్మోహన్ రావు ఆ ఇంటిని ఎట్టకేలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇంటి వివాదమా లేదంటే వివాహేతర సంబంధం అనే అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. స్థానికుల నుంచి
అనేక ఆధారాలు కూడా సేకరించారు. వారి అభిప్రాయాలు కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. కానీ మనకందున్నటువంటి తాజా సమాచారం ప్రకారం రామ్మోహన్ రావుకు ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూపించినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను రామవరం చెందినటువంటి వాసి, అతనికి మధ్య కొంత విభేదాలు మొదటి నుంచి కూడా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఒక మహిళ విషయంలోనే, వివాహేతర సంబంధం విషయంలోనే అటు ఆ నిందితుడికి అదేవిధంగా మృతుడికి మధ్య కొంత విభేదాలు ఏర్పడినట్లు మనకు సమాచారం. సో ఆ సదరు నిందితుడే ప్రస్తుతం రామ్మోహన్ రావును విచక్షణరహితంగా దాడి చేసి హత్యకు పాల్పడినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం హంతకుడి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మహిళకు సంబంధించి వివాహేతర సంబంధ నేపథ్యంలో ఆ సదరు నిందితుడికి అదేవిధంగా మృతుడికి మధ్య కొంతకాలంగా అభిప్రాయ విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేసుకున్నట్లు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సింగరేణి ఉద్యోగి కావడం, అతని యొక్క కారుణ్య నియామకం కింద అతని ఉద్యోగాన్ని అతని కొడుకు ఇప్పించడం, అది గిట్టని వారికి ఎవరికైనా ఇబ్బంది తలెత్తిందా, సో అటువంటి ప్రయత్నాలు ఏమని చేశారా, అతన్ని తుదముట్టించడం ద్వారా ఎవరికి ఫలితం ఎక్కువగా కలుగుతుందనే అంశంపై అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఏదైనా ఆస్తి తగాల విషయంలో కావచ్చు, ఇతరత్ర కారణాల చేత ఏమైనా ఈ హత్య జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం కొత్తగూడెం పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా గణేష్ బస్తీ ఏరియా వాసులతో కూడా ఆందోళన కలిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి అటు గణేష్ అండ్ నిందితుడికి సంబంధించి గతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా? ఎప్పుడైనా ఎదురు పడ్డారా? అసలు ఏమైనా తగాదాలు జరిగాయా? గొడవ లాంటివి జరిగాయా? ఇప్పుడు తన భార్య ఏం చెప్తోంది? భార్య కూడా అదే స్పాట్ లో ఉంది కాబట్టి భార్య రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో కూడా మనం చర్చించే ప్రయత్నం చేసాం. వారితో కూడా సంభాషణ చేద్దాం. మహిళతోనే హంతకుడు కూడా కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు, ఆ తర్వాత ప్రస్తుతం మృతుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా అదే సదరు మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నట్లు, ప్రస్తుతం ఇరువురి మధ్య ఆ మహిళ విషయంలోనే కొంత తగాదాలు, అభిప్రాయ భేదాలు వచ్చినట్లు, ఇరువురి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినట్లు గతంలో మనకైతే సమాచారం ఉంది. అయితే తాజాగా నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఆ సదరు ఆ యువకుడే ఈ హత్యకు పాల్పడ్డాడని మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యులు కూడా అదే అంశాన్ని ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం హంతకుడి కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. క్లూస్ టీమ్ కావచ్చు, ఘటనా ప్రదేశంలో కొన్ని ఆధారాలను కూడా క్లూస్ టీమ్ సంపాదించి, సో అనేక ఆధారాలు గతంలో ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నాయంటే ఈ స్థాయిలో అతన్ని హతమార్చేటువంటి పరిస్థితి వరకు వచ్చిందనేటువంటి కంప్లైంట్ లాంటిది కానివ్వండి, పోలీసులకు వివరాలు అందజేయడాలు, పోలీసులకు తెలియజేయడాలు ఏమైనా జరిగినాయా? అంటే ఈ స్థాయిలో హతమార్చేటువంటి ప్రయత్నం ఒక రోజులోనో గంటలోనో తీసుకునే ఆలోచన ఏం కాదు. కొన్ని రోజుల నుంచి ఈ గొడవలన్నీ జరుగుతున్న పరిణామాల్లోనే ఇలా ఆలోచన చేసి ఉంటాడు. సో గతంలో ఇటు రామ్మోహన్ రావు కానివ్వండి, నిందితులు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎవరికైనా పెద్దల సమక్షంలో వారికి సంబంధించి వివాదాన్ని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేశారా? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు ఆ అంశంపై ఎటువంటి క్లారిటీ లేదు. కానీ మృతుల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిగా విచారణ జరుపుతున్నారు. హంతకుడి వివరాలు కూడా ప్రస్తుతం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. హంతకుడు మాత్రం రామవరంకు చెందినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం మనకు సమాచారం అవుతుంది. అతని పేరు, వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే హంతకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి విషయాలు విచారణలో వెల్లడించే అవకాశం కూడా, విచారణ తదనంతరం కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న ముసుగు ధరించి ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి కేవలం మృతుడిపై దాడి చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా వెంబడించి వారిపై కూడా దాడికి యత్నించే ప్రయత్నం హంతకుడు చేశాడని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ జరిగినటువంటి ఘటనతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక గణేష్ బస్తీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా గణేష్ బస్తీలో నివాసం ఉంటున్నటువంటి సింగరేణి కార్మికుడు రామ్మోహన్ రావు పైన నిన్న సాయంత్రం తన భార్యతో కలిసి టిఫిన్ చేస్తుండగా ఒక నిందితుడు మాస్క్ ధరించి వచ్చి తన చేతిలో ఒక సుత్తును తీసుకుని వచ్చి చాలా దారుణంగా విచక్షణ రహితంగా రామ్మోహన్ రావుపై దాడి చేస్తారని హతమార్చే ప్రయత్నం చేశాడు. అటు పిమ్మట రామవరం వైపుగా ఆయన పరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుని అదుపు తీసుకోవాల్సి ఉంది. పూర్తి స్థాయి వివరాలు, అసలు ఏం జరిగింది, ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఇంకా ఏదైనా విభేదాలు ఉన్నాయా, ఈ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు ఉండేవి, ఎలా, ఇవన్నీ కూడా పోలీసులు పలు కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. సో మొత్తంగా నిందితులైతే పరారులో ఉన్న నిందితుడిపై అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది మధ్యాహ్నం కల్లా. అటు కుటుంబీకులు, బంధువులు కూడా రామ్మోహన్ రావు మృతి పట్ల తీవ్రమైనటువంటి కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. భార్య కళ్ళెదుటే తన భర్తని ఈ స్థాయిలో హతమార్చడాన్ని ఆ భార్య కనీసం జీర్ణించుకోలేకపోతోంది, గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సో ఏదేమైనా రామ్మోహన్ రావు మరణానికి గల ప్రధాన కారణాన్ని పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం?
పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. a la casa.